హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర అంటే మసాలాలు ఉల్లిపాయలు వేసి చేసే కూర కాదండి. పోపు కారంతో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా నాన్నగారి రెసిపీ. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. ఈ ఒక్క కూరతోనే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ముందు మనం పోపు కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బాండీలో 2 స్పూన్స్ నూనె వేసి కాగాక ఒక చిన్న కప్ శనగపప్పు, అదే కప్పుతో మినప్పప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు వేసి స్టవ్ని సిమ్లో పెట్టి దోరగా వేగనివ్వాలి. ఈ పోపు కారం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దానిని బట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలో ప్రిపేర్ చేసుకోండి. ఇలా దోరగా వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఎండుమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని అసలు ఉండవు. దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేగిపోయాక కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. వంకాయల్ని శుభ్రంగా కడిగి ముచిక తీయకుండా మధ్యకి కట్ చేసి లోపల బాగుందో లేదో చూసుకుని పోపు కారాన్ని కూరుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోవాలి. ఈ కూరకి నూనె ఎక్కువగానే పడుతుంది, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. నూనె వేడెక్కాక ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని వంకాయల్లో వేసి వంకాయలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. చింతపండుని ఇలా రసంలా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే పోపు కారం చేసుకున్నప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు. మీ సులువుని బట్టి చేసుకోవచ్చు. మూత తీసి చూస్తే వంకాయలు చక్కగా మగ్గిపోతాయి. దీనికి పోపు కారం వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కారం వేసుకోవడమే, ఇంత అంతా అని ఏమీ లేదు. కారం వేసాక 1/2 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా నూనె మొత్తం పైకి తేరి కూర దగ్గర పడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. చూసారు కదా, ఈ కారాన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారంటే కూర ఇంకా సులువైపోతుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అవనా సైనింగ్ ఆఫ్.